ఏంటి కాసేపు ఈ ఆర్టిస్ట్ విషయం పక్కన పెడితే ఏంటి ఈ ఆర్జీవి 2.0 అంటే ఇష్టం, ఆయన ఫిలాసఫీస్ అంటే ఇష్టం, ఎందుకు, ఎలా? ఎందుకంటే నాకు కొంచెం డిప్రెషన్ ఉండేది ఒక టైంలో. మ్హూ. అప్పుడు ఆయన ఫిలాసఫీలు చూడడం స్టార్ట్ చేశాను. ఓకే, మీకు బాగా నచ్చిన ఒక ఫిలాసఫీ చెప్పండి ఆయనది. సమాజాన్ని కేర్ చేయకూడదు ఫస్ట్. మ్. దేవుళ్ళని ఈ మూఢనమ్మకాలు ఇది నమ్మద్దు. రిలేషన్షిప్స్ ఏ రిలేషన్షిప్స్లో అయినా ఆర్జీవిలా కాదు, ఫ్రీడమ్ తీసుకొని బ్రతుకుతాను. ఇలా అంటే నేను బ్రతుకుతాను, నాకు నచ్చినట్టు బ్రతుకుతాను. నౌ యు ఆర్ స్టేయింగ్ లైక్ మీకు ఎలా నచ్చితే అలా. Yes, ఎలా ఒకవేళ నచ్చితే మీకు ఒక అలాగే. విషయం నచ్చలేదంటే ఖచ్చితంగా చేయను, నచ్చితే చేస్తాను. కంపేర్ చేయడం ఎందుకు, సమాజంతో పని ఏంటి, నీకంటూ ఒక టాలెంట్ ఉంటుంది. సో అది నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి బ్రతకాలి, నీ మార్క్ నువ్వు చూపించాలి. సమాజానికి నచ్చేలా నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు లేవు అక్కడ. సమాజంకి నచ్చినట్టు నువ్వు చేస్తున్నావు అంటే లాస్ట్ చూసిన తెలుగు సినిమా ఏంటి? కల్కి. కల్కి తర్వాత ఏది క్రియేటివ్ గా? దేవరా కూడా చూశాను, ఇప్పుడు నెట్ఫ్లిక్స్కి వచ్చాక చూశాను. ఎందుకు చూశానంటే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జాన్వి. జాహ్నవి గారి కోసం చూసారు, ఎన్టీఆర్ గారి కోసం చూడలేదు మీరు. గుర్తు పెట్టుకోండి, జాహ్నవి గారి కోసం ఈయన దేవరా సినిమా చూసారు, ఎన్టీఆర్ గారి కోసం కాదు. ఇది మన thumbnail. మా గురువు గారు శ్రీదేవి గారికి ఫ్యాన్, నేను జాన్వి గారికి ఫ్యాన్. ఓకే, ఈ జూనియర్ ఆర్జీవి సీనియర్ ఆర్జీవిని కలిసారా? లేదండి, కలవాలి అనుకుంటున్నాను చాలా. సో ఒకవేళ మీకు అవకాశం వస్తే ఆయనకి స్పెషల్ గా యూ వాంట్ టు గిఫ్ట్ హిమ్, ఆయన డ్రాయింగే కాదు సంథింగ్ యూనిక్ గా క్రియేట్ చేసి ఆయనకు ఒక పెయింటింగ్, ఒక స్కెచ్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఏమి ఇస్తారు? నా బ్లడ్ తో ఆయన బ్లడ్ ఆర్ట్ వేసి డ్రా చేస్తాను. యూ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్? యా, నో, పెళ్లి చేసుకోరు? నో 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 మ్యారేజ్. బట్ వాట్ అబౌట్ ఇది ఆర్జీవి అంటే ఫాలో అవుతున్నానని కాదు, ఇది నాకు ఇష్టం. మ్యారేజ్ లేకుండా ఒక ఫ్రీగా బ్రతకాలి అని. సెంటిమెంట్స్ ఉండేవి, ఇప్పుడు రాయిలాగా మారుతున్నాను, తగ్గుతున్నాయి. ఎందుకో డూ యూ థింక్ ఇట్స్ ఇట్ కరెక్ట్? అంటే లైక్ రాయిలా ఉండడం. సో ఐఎమ్ వెరీ ప్రాక్టికల్, యూఆర్ వెరీ ఎమోషనల్, నేను పట్టించుకోను కొన్నిటిని, నువ్వు పట్టించుకుంటావు కొన్నిటిని చాలా మంది అంటారు. ఎస్, కరెక్ట్, 100% కరెక్ట్. మీ వల్ల చాలా మంది బాధపడతారు కదా. మీ పేరెంట్స్, ఐఎమ్ ఆస్కింగ్ నాట్ అబౌట్ అదర్స్, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అబౌట్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ బ్రదర్ అండ్ యువర్ సిస్టర్. బాధపడతారు కదా. బాధపడడం అంటే మనం ఇచ్చే ఇంపార్టెన్స్ బట్టి ఉంటుంది. నువ్వు దేనికి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు బజ్ మీడియా. సో ఇన్స్టాగ్రామ్లో ఈయన ప్రొఫైల్ చూసిన తర్వాత అబ్బా ఎంత మంచి అతను, ఈయనకి ఇన్స్టాగ్రామ్లో ఇన్బాక్స్లో నా పిక్చర్ కూడా కొంచెం గీయరా, పెన్సిల్ స్కెచ్ వేయరా అనగానే అవునా అని చెప్పి ఒక మంచి పాట పెట్టి రీల్ పెట్టి ఒక 4-5 గంటలు కష్టపడి బొమ్మ వేసి మరీ చూపిస్తూ ఉంటారనమాట. ఆయన మన విజయసింహ అండ్ ఆ హ్యూజ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆర్జీవి 2.0. ఆయన సినిమాలకు కాదు, ఆయన చెప్పే ఫిలాసఫీ కానీ నాకు ఇప్పుడే ఆయన చెప్పారనమాట. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. లైవ్లో నా బొమ్మ కూడా వేస్తారేమో, కాస్త అడుగుదాం అనమాట. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి, మీరు బాగున్నారా? పర్లే, బాగానే ఉన్నాను, ఇప్పటి వరకు బాగానే ఉన్నాను. తర్వాత మీరు చెప్పే ఆన్సర్లు బట్టి ఎలా ఉంటానా అన్నది చూసుకోవాలి. బాగానే ఉంటానా? ఓకే డన్. ఏంటి కాసేపు ఈ ఆర్టిస్ట్ విషయం పక్కన పెడితే ఏంటి ఈ ఆర్జీవి 2.0 అంటే ఇష్టం, ఆయన ఫిలాసఫీస్ అంటే ఇష్టం, ఎందుకు, ఎలా? ఎందుకంటే నాకు కొంచెం డిప్రెషన్ ఉండేది ఒక టైంలో. అప్పుడు ఆయన ఫిలాసఫీలు చూడడం స్టార్ట్ చేశాను. ఒక మనిషి అది ఫేమస్ ఇండస్ట్రీ నుంచి కామన్ మ్యాన్ చెప్పడం వేరు, అది ఎవరికి రీచ్ అవ్వదు. ఒక సెలబ్రిటీ స్టేటస్ నుంచి చెప్తుంటే అతని వైపు అందరి చూపు ఉంటుంది. ఒక మాట చెప్పాలని చాలా కేర్ఫుల్గా ఉంటారు, ఫ్రీడమ్ ఉండదు. ఒక యాక్టింగ్ లాగా మాట్లాడతాడు ఒక సెలబ్రిటీ. తన మనసులో ఏమున్నా సరే, కోపం ఉన్నా కొద్దిసేపు కెమెరా ముందు నవ్వుతూ, అలా కాకుండా హార్ట్లో ఏది ఉంటే అది బయటికి చెప్తూ ప్రతిదీ చెప్తే అంత ఓపెన్గా ఈ ఇండియాలో అసలు ఎలా సాధ్యం? ఇంత మనకు సంస్కృతి ఇదంతా ఉంది కదా. సో ఇంత ఫ్రీడంగా ఈ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు? అది అందరికీ అవుతుందా, అతనికి మాత్రమే అవుతుందా అన్నప్పుడు ఎందుకు అవ్వదు? నేను ఆలోచించాను, ఎందుకు అవ్వదు, అందరికీ సాధ్యమే అని నేను తెలుసుకుని అప్పటి నుంచి ఆయనకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. మామూలుగా అందరూ మూవీస్ చూసి ఫ్యాన్స్ అవ్వడం అలా ఉంటుంది, కానీ నేను సీరియస్ చెప్తున్నాను, ఒక మూవీ కూడా చూడలేదు. యాక్చువల్గా నేను తెలుగు మూవీస్ తక్కువే చూస్తాను. మూవీస్ కంటే ఈయన ఇచ్చే ఫిలాసఫీకి చాలా పెద్ద ఫ్యాన్ నేను. ఓకే, మీకు బాగా నచ్చిన ఒక ఫిలాసఫీ చెప్పండి ఆయనది. 3 థింగ్స్ చెప్తారు కదా. సమాజాన్ని కేర్ చేయకూడదు ఫస్ట్, ఇంకా దేవుళ్ళని ఈ మూఢనమ్మకాలు ఇది ఒకటి. రిలేషన్షిప్స్ ఏ రిలేషన్షిప్స్లో అయినా పడితే పడకూడదు మనం, ఆయన చెప్తారు. ఇంకోటి ఆయన చెప్పే బెస్ట్, నా చావు నేను చేస్తా మీకెందుకు, నా చావు నేను చేస్తా మీకెందుకు అనే ఫిలాసఫీ. సో సమాజంలో మనం ఏంటి,
అనే క్వశ్చన్ సమాజానికి చేసే రైట్ లేదు. ఫస్ట్ జస్ట్ చూడాలి, సజెషన్స్ ఇవ్వాలి. నేను ఇలాగే ఉండాలి అని ఇచ్చే రైట్ సమాజానికి లేదు. సో బేసికల్ గా ఆయన ఆర్జీవి కాబట్టి ఎస్ ఆయన ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయన ఏం చెప్పినా ఆయన ఏం అదే చేసినా తప్పు ఇప్పుడు. యాక్సెప్టబుల్ ఉంటది. ఎస్ ఇప్పుడు అదే అంటారు. చాలా మంది వస్తారు, చాలా మంది చూస్తాను కదా నేను ఇలా ఫిలాసఫీ. ఆయనకి ఏంటయ్యా సెటిల్ అయిపోయాడు, డబ్బు ఉంది. ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తాను, నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను. నేను కూడా ఆర్జీవి లాగా కాదు, ఫ్రీడమ్ తీసుకొని బ్రతుకుతాను. ప్రూవ్ చేస్తాను మీకు నేను. ఎలా అది ఎలా అంటే నేను బ్రతుకుతాను, నాకు నచ్చినట్టు బ్రతుకుతాను. నౌ యు ఆర్ Yeah. స్టేయింగ్ లైక్ మీకు ఎలా నచ్చితే అలా Yes, ఎలా ఒకవేళ నచ్చితే మీకు ఒక అలాగే. విషయం నచ్చలేదంటే ఖచ్చితంగా చేయను. నచ్చితే చేస్తాను, నచ్చకపోతే చేయను. ఇంకొకరు చెప్తే నేను వినను. అది నాకు కరెక్ట్ అనిపిస్తే నేను చేస్తాను. ఇందాక నా దగ్గర మాట్లాడలో ఏమని లేదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో వాట్ ఏమైంది, సమాజంకి నేను రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఇస్తాను, లేదంటే లేదు. అంటే ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే ఒకప్పుడు డిప్రెషన్ అని అన్నారు Yes. కదా, సో అంటే లైక్ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ దెన్ యూ కెన్ షేర్ ఇట్, Yeah. ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ యూ చెప్తాను, నో Yeah. ప్రాబ్లం. నేను ఏంటి కేర్ డిప్రెషన్? చేయను. డిప్రెషన్ అంటే ఏంటంటే నేను ఇంట్రోవర్ట్. మీకు ఇలా అనిపిస్తున్నాను ఇప్పుడు కెమెరా ముందు. యాక్చువల్గా నేను చాలా ఇంట్రోవర్ట్. ఒక్క పర్సన్ ముందు కూడా మాట్లాడలేను, అసలు మాట్లాడలేను. అలాంటి యావరేజ్ స్టూడెంట్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో నా కెరియర్ ఏంటి, నా క్వశ్చన్ అనే ఒక అంటే ప్లీజ్ బ్యాక్లాగ్స్ ఉండేవి సెకండ్ ఇయర్లో బీటెక్ టైంలో 2017లో అలాగా ఉంటే ఇంక ఇది ఎలా క్లియర్ చేయగలను. ఒకవైపు ఫీజు కట్టాలి పేరెంట్స్, మిడిల్ క్లాస్ పేరెంట్స్ నుంచి. సో నా వల్ల ఇంకా వాళ్ళ మీద ప్రెజర్ పడుతుంది, కానీ నేను ఉండడం వల్ల నా లైఫ్ కంటిన్యూ చేయడం వల్ల లాస్ ఉంది కానీ యూజ్ లేదు కదా అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ థాట్స్ రావడం అలా ఉండేది. అలా ఉంటే ఇది ఇది ఎందుకు వచ్చింది, ఈ సూసైడ్ థాట్స్ ఇవన్నీ నేను కంపేర్ చేసుకోవడం వల్ల వచ్చింది. నా ఫ్రెండ్ని కంపేర్ మిమ్మల్ని చేయొచ్చు. మీరు వేరే వాళ్ళతో Yes, కంపేర్ చేసుకోవడం yes. వల్ల. వాడు చదువుతున్నాడు, వాడు పాస్ అయిపోతున్నాడు, వాడు జాబ్ చేస్తాడు, ఇలా కంపేర్ నేను చేయలేకపోతున్నాను. అప్పుడు అన్నారు రాజీవ్ గారు, అప్పుడు చూశాను నేను, కంపేర్ చేయడం ఎందుకు, సమాజంతో పని ఏంటి, నీకంటూ ఒక టాలెంట్ ఉంటుంది. సో అది నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి బ్రతకాలి, నీ మార్క్ నువ్వు చూపించాలి. సమాజానికి నచ్చేలా నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు లేవు అక్కడ. సమాజంకి నచ్చినట్టు నువ్వు చేస్తున్నావు అంటే నీ క్యారెక్టర్ లేదు. సో నీ క్యారెక్టర్ నువ్వు నిలబెట్టుకోవాలంటే సమాజానికి ఖచ్చితంగా నచ్చవు నువ్వు. సో అలాంటి సమాజంతో నీకు పని లేదు అని ఒక మోటివేషనల్ విన్నాక నాలో వచ్చింది. నేను ఆలోచించాను, ఏమవుతుంది సమాజం మనల్ని కేర్ చేయకపోతే, ఆరు రిలేటివ్స్, ఇంట్లో వాళ్ళైనా సరే, నా హ్యాపీనెస్ ముఖ్యం కదా. నేను ఒక యాక్టింగ్ చేయలేను, నా వల్ల కాదు అది. నేను అంత క్లీన్గా ఉండాలి, నాకు నచ్చింది చేయాలి. నాకు మీరు మాట్లాడుతుంటే నాకు ఆర్జీవి గారు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏంటి మీరు ఇమిటేట్ చేస్తారా? యూ లేదండి, కెన్ డూ నో వాయిస్ కానీ. అలా ఏం లేదు. మీరు అంటే కంప్లీట్లీ పూనేసారు ఆయన మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, నాకు అంటే మేబీ Yeah. విని అనుకుంటా మీ గురించి. నాకు ఎందుకో మీరు మాట్లాడుతున్నప్పుడు ఆర్జీవి గారు మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. ఓకే, డన్. తెలుగు సినిమాలు చూడనని అన్నారు కదా, ఎందుకది? ఇప్పుడు మూవీ అంటే, ఏదైనా మూవీ అంటే మనకి